ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రానున్న 2 రోజులలో రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది. ఈరోజు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల్లోని వివరాలు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విజయవాడ రోడ్ షోలో పాల్గొననున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధానమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి నిన్న దృశ్య మాధ్యమ విధానంలో పర్యటనపై పరీక్షించి దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ తెలిపారు. నిన్న పుట్టపర్తిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రానున్నారని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో వారు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలల్లో 158 పోస్టులకు ఒప్పంద విధానంలో ఈ నియామకం చేపట్టనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు dme.ap.nic.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఆ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఉండాలని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రయాణాలపై రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని గగనతలాల్లో విమాన రాకపోకలకు కొన్ని రోజుల వరకు అనుమతి ఉందని తెలిపారు. ఆ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న నెల్లూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే పేదల కోసం సూపర్ 6 పేరుతో రూపొందించిన వివిధ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు. 2047లో భారత్ శక్తివంతమైన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. ఓటర్ సమాచార స్లిప్లను ఈ నెల 7వ తేదీలోగా సంబంధిత ఓటర్లకు పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఓటర్ స్లిప్లను త్వరితగతిన అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి స్లిప్లను అందజేయాలని తెలిపారు. చిరునామాలు లేని కార్డులను సంబంధిత అధికారులు ఓటర్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి డెల్టా పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్కు సాగునీటి సరఫరా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు నిలుపుదల చేస్తామని ధవళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో గల వరి పంట తాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులలో కాలువల పరీవాహక ప్రాంతంలో గల గ్రామాలకు చెందిన వారు వేసవి రక్షిత చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులలో 23,000 మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటేషన్ కేంద్రాన్ని నిన్న పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వయోభారం తదితర కారణాల వల్ల పోలింగ్ కేంద్రాలకు రాలేని వారి కోసం ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1052 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారులతో నిన్న కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సంఘం ఆదేశించిన 6 మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు, నామఫలకాలతో ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. 12వ తేదీనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని, అందువల్ల 11వ తేదీ నాటికే ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. ఈరోజు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1999వ సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన ఆస్ట్రేలియా దేశంలోని మెల్బర్న్ నగరానికి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వాతావరణం. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 273 మండలాల్లోనూ వడగాల్పులు వీచే అవకాశముందని వివరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 2వ విడత ఈవీఎంల పంపిణీ ప్రక్రియ పూర్తి అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురంలో నిన్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా అనంతపురం సప్లిమెంటరీ బ్యాలెట్ యూనిట్లకు సంబంధించి 2350 ఈవీఎంల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ తెలిపారు. చిత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఓలు, ఏపీఓ అధికారులతో ఈ నెల 13న జరిగే విధులకు సంబంధించి నిర్వహించిన 2 రోజుల శిక్షణను కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల విధులను నిర్వహించేందుకు తగిన శిక్షణ అవసరమని అన్నారు. కేటాయించిన విధులకు అధికారులు సక్రమంగా పూర్తి చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.